ఎందుకంటే ఇప్పుడు పుస్తకాలు తగ్గినాయి అని అనుకుంటున్నాము. మరి ఇదంతా చూస్తుంటే పుస్తకాల పట్ల ఆసక్తి పెరిగిందని. అవును, ఇదే కాదు, ఎక్కడ బుక్ ఫేర్ చేసిన లక్షల మంది అవసరం కూడా అయిపోయింది. 2 పుస్తకాలు చదవాలి. పుస్తకాలు ఉన్నది గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవాలి. నిజంగా ఉన్నదా లేదా గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అప్పుడు జ్ఞానం వస్తుంది. ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్పి ఆపిస్తా. పుస్తకం అనేది లైట్ హౌస్ లాంటి. మనము సముద్రంలో ఉన్నాము, తుఫాన్ ఉంది, కళ్ళ కలవడం ఉంది, యూట్యూబ్లో పెట్టుకోవాలి. లైట్ హౌస్ ఎక్కడ కనిపిస్తే అక్కడ వెళ్ళిపోవచ్చు. పుస్తకం అనేది లైట్ హౌస్, మనకు దారి చూపించేది. పుస్తక స్ఫూర్తి గురించి మొట్టమొదట అక్క రామంబేల్కోట అక్క మాట్లాడతారు. వద్దారా అందరికీ నమస్కారాలు. ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు యాకూబ్ గారిని అందరికీ ధన్యవాదాలు. అయితే పుస్తకం గురించి మాట్లాడాలి, పుస్తక స్ఫూర్తి గురించి మాట్లాడాలి. నేను చదివిన పుస్తకాల నుంచి నేను నేర్చుకున్నది ఏంటి అని చెప్పగలుగుతాను. అయితే చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాలు అనేవి ఎప్పుడు ఇంట్లో ఉండడం వల్ల, పత్రికలు పుస్తకాలలో పెరిగినది కనుక అవి తప్పనిసరిగా చదివేది. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఆ పద్యం ఇప్పటికీ నాకు చదవాలనిపిస్తుంది. తల్లి నిన్ను దలంచి పుస్తకం చేతబట్టి తిని, అది ఎంత బాగుందా పద్యం అనుకుంటా. అట్లా తర్వాత చదివినవన్నీ కూడా పోతన రాసిన భాగవతం కానీ ఇంకా శతకాలన్నీ కూడా, ఇవన్నీ కూడా చిన్నప్పుడు చదివినవి. చాలా వేమన, సుమతి శతకము, ఇవన్నీ కూడా నాకు ఇప్పుడు కూడా చదవాలి అని అనిపిస్తుంది. అవి చాలా సులభమైన భాషలో అర్థమయ్యేట్టుగా ఇప్పటికి కూడా ఎంతో అనిపిస్తాయి. అట్లాగే ఆ తర్వాత అంటే నా ప్రయాణం పుస్తకంతో అని చెప్పదలుచుకున్నాను. నేనేమేమి చదివాను, నాకు వచ్చిన స్ఫూర్తి ఏంటి అని. ఇప్పుడు యాదగిరి గారు చెప్పినట్టు తప్పనిసరిగా పుస్తకం నుంచి మనకు స్ఫూర్తి అనేది వస్తుంది. అయితే ఎటువంటి పుస్తకాలు, ఏం పుస్తకాలు, ఇప్పుడు వస్తున్నవి చాలా పుస్తకాలు, రాలేదని కాదు, కానీ చరిత్రను వక్రీకరించేటువంటి పుస్తకాలు వస్తున్నాయి. అది చాలా భయంకరం. అంచేత మనకు ఒక విచక్షణ అనేది, ఏవి బాగుంటాయి, ఎటువంటివి చదవాలి, ఏది నమ్మాలి, నమ్మకూడదు, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి స్ఫూర్తి మనము చాలా రకాల పుస్తకాలు చదివితేనే వస్తుంది. గోరేటి వెంకన్న గారు పాడేటువంటి పాటలు నాకు తెలంగాణ పల్లెటూరు ఎట్లా ఉంటుంది అనేది ఎంత చక్కగానో బాగా అర్థమవుతుంది. అయితే నాకు చిన్నతనంలో నేను చదివిన పుస్తకాల గురించి చెప్పాలి అని అంటే, స్కూల్లో ఉన్నప్పుడు వచ్చే